వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఉదయగిరి మండలం జన విజ్ఞాన వేదిక శాఖ తరపున ఉదయగిరి బస్టాండ్ లో ప్లాస్టిక్ భూతాన్ని తరిపేద్దాం, ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులు ముద్దు అనే కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వెంకరెడ్డి జూనియర్ కళాశాల స్పాన్సర్ తో 300 గుడ్డ సంచులను పంచడం జరిగింది. అందరూ ప్లాస్టిక్ సంచులను బహిష్కరించి గుడ్డ సంచులను లేదా జనపనార సంచులను వినియోగించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మిత శ్రీనివాసులు, జన్మదిన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గౌస్ బాషా, జన్మదిన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ దస్తగిరి అహ్మద్, గాజులపల్లి రామిరెడ్డి, మండల అధ్యక్షులు మున్నా దావూద్, షబ్బీర్ యాకత్, సీనియర్ నాయకులు గాజుల రంతు జానీ, గాజుల హర్షద్, మహమ్మద్ అలీ హర్చర్స్, జమీర్ అహ్మద్, షబ్బీర్ అహ్మద్, జీసీ ఓబుల్ రెడ్డి, సంగం భాస్కర్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక అభిమానులు, ఉదయగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంద్రసేనారెడ్డి శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన జన విజ్ఞాన వేదిక వారికి, ఇతర ప్రజానీకానికి అందరికీ నమస్కారం. మనకు గవర్నమెంట్ చాలా 2 years బ్యాకే దీని గురించి ప్లాస్టిక్ కవర్స్ ఎంత మైక్రాన్స్లో యూజ్ చేయాలనేది ఆల్రెడీ నామ్స్ వచ్చాయి. కానీ పబ్లిక్లో ఇది ప్రచారం ఎక్కువగా కాకపోవడం వల్ల, కొన్ని రోజులు కావడం వల్ల మళ్ళీ మొదట్లో కొన్ని రోజులు ఉపయోగించిన మళ్ళీ యథాతథ స్థితిలో మళ్ళీ మొదటికి వచ్చింది. ఉదయగిరి ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలందరికీ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాల గురించి తెలియజేయాలని, అలాగే గుడ్డ సంచులు వాడడం వల్ల భాగంగా ఈరోజు ఈ పంచాయతీ బస్టాండ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము. ఈ ప్లాస్టిక్ వల్ల భూగర్భ జలాలు అడుగెట్టిపోవడం ఒకటి, వాతావరణ కాలుష్యం ఏర్పడడం ఒకటి. మన పంచాయతీ బస్టాండ్లో మీరు చూస్తూ ఉంటారో ఎన్నో ఆవులు కూడా చనిపోవడం చాలా జరిగింది ఇక్కడ. కనుక ఈ ప్లాస్టిక్ని వాడటం మానేద్దాం. ఈ గుడ్డ సంచులు, ఈ జనపనార సంచులు, ఈ పేపర్ సంచులు వాడి వాతావరణ కాలుష్యాన్ని, ప్రజా జీవనాన్ని మనుగడకు ఎలాంటి హాని కలగకుండా చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టిన మన జన విజ్ఞాన వేదిక వారికి అందరికీ ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎస్ఐ గారు మాట్లాడతారు. ఏ విధంగా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. 1990వ సంవత్సరము అక్షరాస్యత ఉద్యమాన్ని జన విజ్ఞాన వేదిక ప్రభుత్వంతో కలిసి ప్రారంభింపజేసింది. ఆ అక్షరాస్యత ఉద్యమం నుంచి సారా వ్యతిరేక ఉద్యమం వచ్చి మన రాష్ట్రంలోనే సారాయి లేకుండా చేసుకోవడం జరిగింది. ఆరోగ్య దీపం ఉద్యమము, ఇలా అనేక రకాలైనటువంటి ఉద్యమానికి మన నెల్లూరు జిల్లా అనేటువంటిది పుట్టినిల్లు. ఇప్పుడు మనకు ఈ నెల వస్తేనే ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. దీనికంతటికీ కారణం ఏంటంటే వాతావరణ సమతుల్యత అనేటువంటిది లేకపోవడం వల్ల, చెట్లు విపరీతంగా కొట్టేయడం వల్ల, ఈ ప్లాస్టిక్ సంచులను విపరీతంగా వాడి ఆ పడినటువంటి వర్షపు నీళ్లు భూమిలో ఇంకిపోకుండా ఆపేసేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. వీటి వల్ల, ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల సరిగా వర్షాలు పడడం లేదు. ఆ పడినటువంటి వర్షం భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మన ఉదయగిరిలో చూస్తే ఉదయగిరి ఆనకట్ట మొత్తము ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది. ఒకసారి చూడండి మీరు. ఆ విధంగా ఉంటే మొన్న ఆ పనిచేసే క్రమంలో నీళ్ళన్నీ వదిలేయాలంటే ఎమ్మెల్యే గారికి ఉదయగిరి వాసులపై విజ్ఞప్తి చేస్తే ఆ నీళ్ళన్నీ వదలకుండా ఆపారు. భూగర్భ జలాలు నీటి మట్టం పడిపోతే బోర్లలో నీళ్లు మనకు అందరూ మంచినీటికి ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో. కానీ అక్కడంతా ప్లాస్టిక్ ఉంది, అది నీళ్లు ఇంకేంటి పరిస్థితి లేదు. అందుకని జన విజ్ఞాన వేదిక ఉదయగిరి ప్రజలకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్లాస్టిక్ కవర్లను మనం మానేద్దాము, వాడదాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన నరసింహారెడ్డి గారి సౌజన్యంతో
కొన్ని గుడ్డ సంచులను కూడా ఒక 300 గుడ్డ సంచులను కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రింట్ చేయడం జరిగింది. మనం ఫ్రీగా ప్రజలకు కొన్నైనా అందజేస్తే ఒక రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 1 వారంలోనో నెలలోనో మార్పు అనేటువంటిది రాదు. అది మాకు కూడా తెలుసు. మనుషుల భావజాలంలో మార్పు రావాలి.